ఇందులో ఏం చెప్పదలుచుకున్నారు? ఒక పక్కనేమో గవర్నమెంట్ కు వాళ్ళు జిఎస్టీ ఎగ్గొడతానన్నట్టు ఒక ఆరోపణ కనబడతా ఉంది. వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మిత్తులు వసూలు చేసి ఈ విధంగా సొమ్ము చేసుకుంటారు. బక్క చిక్కిన రైతు బంగారమే భరోసా అనుకొని కూలి పనికి కుమార్ అనే రైతు ప్రజలు చూడండి వచ్చి ఇక్కడ బంగారం పెట్టుకొని ఇంత ఏంటి పెట్టింది బంగారం పెట్టి 10,000 11,000 ఒకసారి తీసుకొని ఇగో రెండు విడతలా తీసుకున్నాడు కదా. తీసుకున్న తర్వాత అంతా అయిపోయింది. మళ్ళీ కట్టేటందుకు వస్తే 6 నెలలు లేట్ అయింది అని అంటే దాని ప్రకారంగా 3 రూపాయల మిత్తి లేక మొదలే 3 రూపాయల మిత్తి మాట్లాడిండు. 3 రూపాయల మిత్తి ఇచ్చేటందుకు సిద్ధమై వచ్చి ఇక్కడ కట్టేందుకు వస్తే కాదు 3 రూపాయలు కాదు అని చెప్పి దాన్ని మళ్ళా చక్రవడ్డీలు భూచక్ర వడ్డీలు వేసి ఇది వీళ్ళు చేస్తున్న పనే గది కదా వేసి దాన్ని 6 రూపాయలకు చేసిండు. ఆ చేసినాక గింత అవుతుందా అని చెప్పని మాట్లాడి ఏదో చెప్పిన ఇంతకుముందు ఈ పెద్దవని చెప్పి మా రమేష్ భాయ్ చెప్పిండు కదా. చెప్పి మాట్లాడిన క్రమంలో పోయి వాట్సాప్లో ఏదో పెట్టిండు గింతగనం ఉంటుందా వడ్డీ గింతగనం చేస్తారా అని చెప్పని మాట్లాడినందుకు ఇప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళ దగ్గర పోతే కూడా అప్లికేషన్లు ఇచ్చి పిటిషన్ ఇచ్చి పోలీసు వాళ్ళ దగ్గర ఇట్లా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నాడు ఈయన అని చెప్పానంటే వాళ్ళ కానూను ఉంటుంది అని అన్నాడట. మరి ఏం కానూనో తెలియదు. వాళ్ళకు రూల్స్ ఉంటాయి. రూల్స్ ప్రకారంగా మరి ఏం రూల్స్ మరి మాకు చూపిస్తే మంచిగానే ఉంటుంది. మేము కూడా తెలంగాణ ప్రజలకు చూపిస్తాం, దేశ ప్రజలకు చూపిస్తాం. 6 రూపాయల మిత్తోని ఏ ఆర్బీఐ రూల్స్ ఉన్నాయి, ఏ గవర్నమెంట్ ఎక్కడ పెట్టిందో అనేది చూపించాలి. రైతుల దగ్గర ఇంత వసూలు చేయమని ఉన్నదని చెప్పని అంటే వాళ్ళంతా ములాఖాత్ అయ్యి ఉండి ఈ వీళ్ళని మాత్రం మీరు పోయి కట్టాల్సిందంటే వచ్చి కట్టేందుకు కూడా వచ్చిండు. 6 రూపాయల మిత్తి అయినా పర్వాలేదు కట్టేందుకు వచ్చిన తర్వాత అరే నువ్వు వాట్సాప్లో ఎట్లా పెడతావురా లంజ కొడుక, నా కాళ్ళు మొక్కి నాకు తప్పైందని చెప్పి ఇది నువ్వు వాట్సాప్ గ్రూప్లో పెడితే అప్పుడు ఇస్తారా నీ బంగారము, లేకుంటే నీ బంగారం ఇయ్యపో అని చెప్పి నాకు ఫోన్ చేసి ఇట్లా అన్నా ఇట్లా అంటున్నారు అని చెప్పని వీళ్ళు ఇట్లా అంటున్నారు. ఇంత దౌర్జన్యం ఏందని అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు దాదాపు గణపురంలో 15 వరకు ఉన్నాయట ఈ పాన్ బ్రోకర్లు. వీళ్ళు మొత్తం ఇప్పుడు వీళ్ళ రాజస్థాన్కి వెళ్ళో వీళ్ళ గుజరాత్కి వీళ్ళు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి కట్టలో సంచులు పట్టుకొని రాలే, బ్యాంక్ బ్యాలెన్స్లతో రాలే. వీళ్ళు సంపాదించిన పైసలన్నీ ఇక్కడ ప్రజలతోటి ఇక్కడ రైతుల మీద సంపాదించినటువంటి పైసలు వడ్డీలు మామూలు కాదు. నెత్తురు దాగే రాక్షస నా కొడుకులు ఈ కొడుకులు మొత్తం ఈ బయటికి వెళ్ళి వచ్చిన మార్వాడి నా కొడుకులు మొత్తం తెలంగాణను మొత్తం జనగల్లెక్క పట్టి మొత్తం రక్తం మొత్తం 7 కాడికి నాశనం పడిచి ఆర్థిక వ్యవస్థ మీద తెలంగాణ ఆర్థిక మూలాల మీద వీళ్ళు డేగ కాళ్ళతోటి ఇనుప పాదాలతో వచ్చి వీళ్ళు వచ్చి మొత్తం సర్వనాశనం చేస్తున్నారు ఇక్కడ. అది చేసుడే కాక ఆత్మ వంచన చేసి ఎట్లా టార్చర్ చేస్తారంటే ఈ కొడుకులు వాడి దగ్గర వస్తే బిచ్చపోల కన్నా హీనంగా చూస్తారు. వాళ్ళు పైసలు తీసుకుంటందుకు వచ్చి కట్టందుకు వచ్చినా కూడా ఇప్పుడు వాడు కట్ట అంటే వీనికి ఉన్న మదం ఏంటిది, వీని ఎన్నుకున్నటువంటి సపోర్ట్ ఏంటిది, వీనికి అసలు ఈ మార్వాడానికి ఉన్నటువంటి సపోర్ట్ ఏంది, వీని అహంకారంగా కాళ్ళెట్ల మొక్కమంటాడు వీడు. దానికి పోలీసు వాళ్ళు సహకారం ఏంది? దీన్నే మనము సమాజానికి చెప్పేటందుకు తెలంగాణ సమాజానికి చెప్పడం. అందుకనే ఈడ జనాలంతా వెక్స్ అయ్యి కొంతమంది మార్వాడి గో బ్యాక్ అన్నారు, కొంతమంది మార్వాడి మా బొట్టలము మార్వాడి బైకాట్ అన్నాం. మీరు ఎక్కడన్నా పోండి తెలంగాణలో ఏ మండల హెడ్ క్వార్టర్లకు పోండి మొత్తం దందాలకు ఇటువంటివే జరిగినాయి. ఇంత ముందు అని చెప్పిండు కదా, నేను కూడా 3 లక్షలకి లక్ష పెట్టి 3 లక్షల రూపాయలు కట్టినాయి. నువ్వు ఏ ఇంటికి పోయినా కానీ అవి ఎక్కడ చూసినా కానీ మనకు అవే కనబడతాయి. సో వీళ్ళు ఇచ్చేటి కొన్ని పైసలు తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, భూములు రాపించుకుంటున్నారు, రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. వాళ్ళకు ఆ పైసలు ఇచ్చేందుకు పోయి వాళ్ళ దగ్గరికి పోతే ఇయ్యాలరా రేపురా బంగారం బ్యాంకులో ఉన్నది నేను పట్టుక రావాలి ఇట్లా వాళ్ళని తిప్పి వాళ్ళు యాస్టకు వచ్చి ఆఖరికి ఆ భూమి పత్రాలు కూడా వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకునే కాడికి కొన్ని వీళ్ళు కాదు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మొన్న మార్వాడి ఉద్యమం అప్పుడు మనతో చెప్పినాయి. నేను చాలా సందర్భాలలో బయట చెప్పినదంతా. ఇప్పుడు జనం కూడా నేను ఇక్కడ గణపూర్ నుంచి నేను జనం కూడా విజ్ఞప్తి చేస్తున్నదంటే బరాబరి మార్వాడి నా కొడుకులు బయటికి వెళ్ళి వచ్చి ఇక్కడ వచ్చి తీసేసుకున్న కొడుకుల దగ్గర మనం బైకాట్ చేయాలి. మీరు రేపటి నుంచి ఇక్కడ 20 వాళ్ళ దగ్గరకు వచ్చి మిత్తిలకు మీరు పైసలు తీసుకోవాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ మీద ఒత్తిడి చేద్దాం, బ్యాంకులు ఇవ్వాలి, బ్యాంకులలో పెట్టి ఈ బంగారం మీద బ్యాంకులలో పెట్టి తీసుకుంటున్నారు. 10,000 రూపాయలకు వాడి గిన్ని మాటలు మాట్లాడి గింత కథ చేసి బ్యాంకులు దేనికున్నాయి? ఇసొంటోళ్ళ మీద అసలు మొత్తం రేట్ చేయరు, గవర్నమెంట్ చేయరు. ఇప్పుడు మనం ఎంత చేసినా ఎందుకంటే గోకుల్ చాట్లనే ఓన్లీ క్యాష్ అలౌడ్. ఇలా ప్రధానమంత్రి దేశం మొత్తం చెప్పుకుంటూ తిరుగుతున్నాడు బార్కోడ్లు పెట్టి. ఇప్పుడు గణపురంలో నువ్వు పోయి ఉల్లిగడ్డలు కొన్నా, పచ్చిమిరపకాయలు కొన్నా, నువ్వు రోడ్డు మీద కొత్తిమీర కొన్నా, కళ్యామాకు కొన్నా, గివిల దగ్గర బార్కోడ్ ఉన్న చూడురా ఒకసారి కెమెరాలు చూపిరాడా. ఆ స్కానర్లు ఉంటాయి, ఆ కోడ్లు పెట్టి గూగుల్ పేలు ఇవన్నీ ఉన్నాయి. కానీ మార్వాడి దుకాణాలలో ఇవి కనబడాయి మీకు.
మొత్తం వాడు హిందీలో రాస్తాడు. ఈయన ఎలా రాసిండు ఇక్కడ చూపి, ఏ భాషలో రాసిండు? నేను నాకు చూడకుండా ముందే అడుగుతున్నా నేను, వీడు ఏ భాషలో రాసిండు? ఇలా ఇగో వీడు హిందీలో రాస్తాడు. ఈడ ఈ రైతుకి ఏం తెలుస్తుంది? వీడు రాసేది హిందీలో రాస్తాడు. దొంగనా కొడుకులు ఈ కొడుకులు హిందీలో రాసి పర్సంటేజ్ కూడా లేదు దీంట్లో. చూడాలి, సమాజం చూడాలి. వీళ్ళకి ఇక్కడి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా పర్సంటేజ్ ఉంటాయి దొంగ కొడుకుల దగ్గర. ఇలా మామూలు చేతులు కాదు. వీళ్ళ మన తెలంగాణ ఆడబిడ్డల పుస్తమెట్టలు బంగారం మొత్తం ఈ కొడుకుల దగ్గర, ఈ కొడుకుల ఖాతాలు ఉంటాయి. మీదికి వచ్చి మాట్లాడితే జాకెట్లు చింపుతారట, కేసులు పెడతామంటే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ చేతులు ఉన్నారు కదా. ఇగో వాళ్ళు ఆగడానికి ఇట్లా చూడురి. ఎవరికన్నా వస్తుందా ఈ హిందీ? వస్తుందా? మీరు ఏ దుకాణంలో పోని, మీరు ఏ హార్డ్వేర్ దుకాణంలో పోన్రి, మీరు ఎక్కడికన్నా పోన్రి, వాడు మొత్తం మాట్లాడే భాష ఇది, రాసిచ్చే భాష ఇది. అది తెలియదు మనకు. పోలీసుల దగ్గర పోతే పోలీసు అంటాడు వాళ్ళకి రూల్ ఉన్నాయని చెప్తాడు. ఇప్పుడు మాకు తెలిసింది కాబట్టి ఇంత దూరం వచ్చి మేము సమాజానికి చెప్పదలుచుకున్నాం. ఇగో ఇప్పుడు గోకుల్ చాట్ అసలు గంత పెద్ద వాటిలలోనే ఓన్లీ క్యాష్ అని చెప్పని పెట్టారు కదా. ఈ నా కొడుకులు ఎక్కడ మీరు ఏ సరుకు ఏది అమ్మినా కానీ, ఎక్కడ అమ్మినా కానీ వాళ్ళు మొత్తం ఓన్లీ క్యాష్ అంటే అకౌంట్లో లేనటువంటి పైసలు. తెలంగాణ సమాజానికి ఏం చెప్తున్నా అంటే చాలా తెలంగాణ ప్రమాదంలో పడబోతున్నది. హైదరాబాద్ ను వీళ్ళు రెండో క్యాపిటల్ చేసి యూనియన్ టెరిటరీ చేస్తారట. ఎందుకంటే ఇప్పుడు మార్వాడి మూవ్మెంట్ మొదలైంది ఇక్కడ కనుక వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మొత్తం ఒకటై తెలంగాణను హైదరాబాద్ ను సపరేట్ చేసే ప్లాన్ చేస్తా ఉన్నారు. హైదరాబాద్ మీద కన్నేసిండ్రు. ఇగో దానికి ఇలా ఎక్కడ పోను ఒక 10-15 కోట్ల రూపాయలు కావాలి క్యాష్ అని అంటే మార్వాడోలను పట్టుకుంటే దొరుకుతాయి పైసలు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి వీళ్ళకి పైసలు? ఇవి మన పైసలు, ప్రజల పైసలు. ఇల్లీగల్ గా దందాలు చేసి దొంగమాలు అమ్మి బిల్లులు లేకుండా దందాలు చేసి ఇగో ఇట్లా సంపాదిస్తున్నారు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా నేను. ఇప్పుడు ఈ ఓం గణేష్ జ్యువెలర్స్ దగ్గరికి వెళ్ళి వీడట వీని ఓనర్ గాడట తెలంగాణ రైతు, ఈయన వడ్డీ చక్రవడ్డీ భూచక్రవడ్డీ కడతా అని వచ్చినాక కూడా కాళ్ళు మొక్కి తీసుకపోరా లంజా కొడుక అంటే తెలంగాణ రైతులను మొత్తం వీడు లంజా కొడుక అంటుండు. నేను రెచ్చగొడుతున్నాను కాదు చెప్పేది. ప్రతి ఒక్క దగ్గర ఏ దుకాణంలో పోయినా ఇదే ఎదురవుతున్నది. రైతు అనేటోడు ఎవడు కూడా ఈ కాడ నుంచి తెలంగాణ రైతులు ఎవరున్నా వీళ్ళ దుకాణాలలో మిఠాయి కూడా తినుడు బంద్ చేయరు, సమోసాలు తినుడు బంద్ చేయరు, జిలేబీలు తినుడు బంద్ చేయరు, చాట్లు తినుడు బంద్ చేయరు. వీళ్ళ దగ్గర హార్డ్వేర్ ఉంటే హార్డ్వేర్ తీయదు. మనోళ్ళు ఈ గన్పూర్ లో కూడా ఇక్కడోళ్ళు ఎవరెవరు దందాలు చేసిరో వాళ్ళ దగ్గరనే కొనుడు మొదలు పెట్టుర్రి. దాన్ని అయితే ఏం చేయలేరు కదా. గవర్నమెంట్ ఏమంటుంది, గో బ్యాక్ అనగా నువ్వు గో బ్యాక్ ఎట్లా అంటావు? చట్టం ఉన్నది దేశంలో, ఎక్కడైనా కానీ ఎవడైనా పోయి దందా చేయొచ్చు, నడిపించచ్చు అంటారు కదా. దోపిడీ చేయమని ఎక్కడ చట్టాలు లేవు. కానీ దొంగనా కొడుకులు దోపిడీ చేసి పందికొక్కులు లెక్క తిని మరిగి దీనిలో వాటాలు మన తెలంగాణ రాజకీయ నాయకులకు, రాజకీయ వ్యవస్థకి ఇస్తుంది కాబట్టి ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే మనం బైకాట్ చేయాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళ వస్తువులు బైకాట్ చేయాలి. వీళ్ళ దుకాణాలలో బట్టలు ఉండేది ఉంటే వాళ్ళ బట్టల దుకాణంలో బట్టలు కొనొద్దు. మన శాలల్లో దుకాణాలలో బట్టలు కొనుర్రి, వీళ్ళ దుకాణం మాత్రం బట్టలు కొనకర్రి. ఏ దుకాణాలు ఇక్కడ లేకుంటే మనోళ్ళు 4-5 కలిసి ఆ దందాలు స్టార్ట్ చేయండి. కానీ ఇటువంటి నా కొడుకుల దగ్గర మార్వాడోళ్ళు ఉత్తర హిందుస్థాన్కి వచ్చి ఇక్కడ దందాలు వచ్చేటందుకు వచ్చినటువంటి వాళ్ళ దుకాణాలకు పోవుడు బంద్ చేయండి. అటువంటి వాళ్ళు నిజమైన తెలంగాణ బిడ్డలు అనబడతారు. మీ పక్కకి ఇక్కడ గీడ ఒక పక్కకే ఈడ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు బొచ్చడం అందరు తెలంగాణ గురించి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు. వాళ్ళ ఆత్మ శాంతించాలంటే మనం మార్వాడోళ్ళ దుకాణాలకు ఈ ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చి ఇక్కడ దోపిడి దొంగల లెక్క, డకాయిట్ల లెక్క వైట్ కాలర్లో పెట్టుకొని ఇట్లా దందాలు పెట్టుకొని యాడికెళ్ళో బతుకొచ్చిన నా కొడుకులు మనకు బతుకు లేకుండా చేసి ఇట్లా అమ్మనా బూతులు లంజ కొడుకులు, అమ్మ కొడుకులు అని చెప్పని తిట్టే కాడికి వచ్చింది కదా. ఇది బంద్ చేయాలని చెప్పని నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు పోలీసు వాళ్ళు రమ్మన్నారట. వీళ్ళు మొన్న పోతేనేమో కేసు లేదు, ఏం లేదు, వాళ్ళకి అన్ని రూల్స్ ఉన్నాయి, వాళ్ళంతా న్యాయబద్ధంగానే ఉన్నారు. నడుర్రాబాయి మీరు పోండి, వీడేమో ఏం బిక్తారని వీడు మాట్లాడతారు. వాళ్ళేమో కంప్లైంట్ తీసుకోలేదు. ఇప్పుడు ఇష్యూ మొత్తం బయటకు వచ్చి నిన్న చెప్పంగానే వాట్సాప్ గ్రూపులలో కావచ్చు, నేను కూడా వేరే ఛానళ్ళకి అక్కడిక్కడ మనోళ్ళకి అందరికి చెప్తే మనోళ్ళు కూడా వేసిరు కదా. వేసినాక ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్తారా, మీరు రాండ్రి కంప్లైంట్ చేయండి. ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిరట, కూర్చోబెట్టి మాట్లాడుతున్నారట వాళ్ళతో. ఎందుకంటే ఇది వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇది ఇష్యూ అయింది కాబట్టి, సమస్య సమాజానికి తెలిసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు దాన్ని ఏంటంటే ఎక్కడ మసిబూసి మారేడుకాయ చేసినట్టు వాళ్ళు అక్కడిదక్కడనే తొక్కి పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. బరాబరైన బంగారం రావాల్సిందే. అసలు ఈ కొడుకుల ఈ దుకాణాలు మొత్తం బంద్ కావాలి. ఇది బంద్ కావాలంటే తెలంగాణ సమాజం మొత్తం ఒకటి కావాలి. ఎక్కడెక్కడ ఏ ఊర్లల్లో ఇట్లా దందాలు చేసుకునే కొడుకులు వాడ రోజునట్టు ఆడ పాటకులు పెడుతున్నారు చూడరు. వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే వానికి ఉచ్చబడుతున్నట్టు. అది ఏమందే అది కూడా వాళ్ళు ఉందినా, అదే మార్వాడు తాళాలు పెట్టుకుంటూ చూడు దొంగనా కొడుకు మనోలేదా మరి ఎందుకు పెడుతుండే. ఇగో ఇట్లా అంటే మార్వాడి దుకాణాలు ఏవేవైతున్నాయో నేను యువతరానికి కూడా చెప్పదలుచుకున్నా, మీరు లిస్టులు తయారు చేయండి.
లిస్టులు తయారు చేయండి. ఎక్కడెక్కడ ఈ మార్వాడి పాన్ బ్రోకర్ నా కొడుకులు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారో చేసి పోస్టర్లు వేసి ప్రతి దగ్గర అంటు పెట్టాలి. ఈ దుకాణాలకు మనం పోవద్దు అని. మన రైతులు ఎంబడి, మన కష్టజీవులు ఎంబడి, మన కూలి పని చేసుకుంటూ ఎంబడి, మన ఉద్యోగస్తులు ఎంబడి తెలంగాణ సమాజం ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. బరాబరి పైసలు అయితే ఇప్పించేది. ఒకసారి పోదాం లోపలికి ఏమన్నా